భారత జట్టుతో జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ ఎదుర్కొన్న ఘోర పరాజయం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో పెను తుఫానును సృష్టించింది. కొలంబో వేదికగా టీ20 ప్రపంచ కప్లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాక పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్ గన్ షోయబ్ అఖ్తర్ అత్యంత కటువైన పదజాలంతో పాక్ క్రికెట్ బోర్డు తీరును ఎండగట్టారు. ముఖ్యంగా బోర్డు చైర్మన్ మహసిన్ నఖ్వీ నియామకాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ క్రీడపై కనీస అవగాహన లేని వ్యక్తుల చేతుల్లో పాక్ క్రికెట్ భవిష్యత్తును పెట్టడం ఒక క్షమించరాని నేరమని అభివర్ణించారు. సరైన ప్రణాళికలు, క్రికెట్ జ్ఞానం లేని వారు ఉన్నత పదవుల్లో ఉండడం వల్లే జట్టు వ్యవస్థాగతంగా కుప్పకూలుతోందని, అసమర్థుల పాలనలో గందరగోళం తప్పదని అఖ్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బోర్డునే కాకుండా పాక్ క్రికెట్ పతనానికి కారకులవుతున్న అంతర్గత రాజకీయాలను, ప్రచార ఆర్భాటాలను ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. టీఆర్పీలు, సోషల్ మీడియా ఇమేజ్ కోసం పాకులాడే సంస్కృతి పెరిగిపోయిందని, మైదానంలో గెలుపు కోసం పోరాడే తత్వం కనుమరుగైందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అన్ని రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం వెనక్కి వెళ్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. జట్టులోని ఆటగాళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ముఖ్యంగా బాబర్ అజాం వంటి స్టార్ ప్లేయర్ల ప్రదర్శనపై అఖ్తర్ నిప్పులు చెరిగారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని ఆటగాళ్లను సూపర్ స్టార్లని పిలవడం అర్ధరహితమని, కీలక మ్యాచ్ల్లో బాధ్యత తీసుకోని వారు జట్టుకు భారమని ఆయన పేర్కొన్నారు. 10 ఓవర్ల పాటు నిలకడగా ప్రభావం చూపలేని బౌలర్లను, ఒత్తిడిలో చేతులెత్తేసే బ్యాటర్లను స్టార్లుగా చిత్రీకరించడం పాక్ క్రికెట్కు శాపంగా మారిందని మండిపడ్డారు. బాబర్ అజాం ఆట తీరుపై మాట్లాడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చలేని ఘనతలు వ్యక్తిగతంగా పనికొస్తాయే తప్ప దేశానికి కాదని హితవు పలికారు. భారత్ పాక్ మధ్య నాణ్యతలో ఉన్న అంతరాయాన్ని ఎత్తిచూపుతూ టీమిండియా వృత్తిపరంగా చాలా ముందుందని, పాక్ ఆటగాళ్లు కేవలం మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. అఖ్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే జట్టు ఎంపిక, అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న పాక్ బోర్డుకు అఖ్తర్ రూపంలో మాజీ ఆటగాళ్ల నుంచి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకత మింగుడు పట్టడం లేదు. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయం కాదని, అది పాక్ క్రికెట్ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన చేదు నిజమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.